టీటీడీ దూకుడుకు బ్రేక్. జంగా కృష్ణమూర్తి కొండపై భూమి ఇవ్వబోం. క్యాబినెట్లో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. మొత్తం మీద ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు టీవీ5 నాయుడు గారిని ఒక దెబ్బేసినట్లయినా మన రామ్నాథ్ గారు, మీకేమనిపిస్తూ ఉంది? అంటే ఎందుకో కానీ కొమ్మినేని గారు ఆంధ్రజ్యోతి మీడియా సంస్థకు బిఆర్ నాయుడు గారికి మధ్య కొద్ది రోజుల నుండి ఏదో నడుస్తోంది. మొన్న రాసిన ఆర్టికల్లో ఇదే జంగా కృష్ణమూర్తి గారికి సంబంధించి ఆయన సూచించిన ఒక ట్రస్ట్ కి 35 కోట్ల రూపాయల విలువైన భూమిని ఇచ్చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నైతిక విలువలకు కూడా పక్కన పెట్టి ఇచ్చేశారు. ఇందులో బిఆర్ నాయుడు చూపిన ఆసక్తి అన్నది అనేక అనుమానాలకు తావిస్తోంది అని డైరెక్ట్ గా రాశారు. అంటే అది వేలం పాట నిర్వహిస్తే 35 కోట్లు వస్తుంది, కానీ ₹1 కోటి జంగా కృష్ణమూర్తి చెప్పంగానే నిబంధనల్ని నైతిక విలువలను కూడా పెట్టి పక్కన పెట్టి ఇచ్చారు. సో బిఆర్ నాయుడు తీరు అనుమానాస్పదంగా ఉంది అని డైరెక్ట్ రాశారు. ఇంకా ముందుకు వెళ్తే అప్పట్లో ఉన్న ఈవో గారు బిఆర్ నాయుడు గారు సీఎం సమావేశంలోనే వాగ్వాదానికి దిగితే మరుసటి రోజు రాసింది ఇదే మీడియా సంస్థ. యనమల రామకృష్ణుడు గారికి సంబంధించిన సొంత గ్రామంలో ఒక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని టీటీడీ టేక్ ఓవర్ చేయడానికి కూడా తప్పుపట్టారు. నిజంగానే అందరికీ ఒకే న్యాయం అక్కడ జరగడం లేదన్నది అయితే నిజం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, అనగానే సత్యప్రసాద్ గారు, మేము గవర్నమెంట్ తరఫున మా శాఖల తరఫున అక్కడ గెస్ట్ హౌస్ నిర్మిస్తాము అంటే జంగిల్ గా కాంక్రీట్ జంగిల్ అవుతుంది కాబట్టి మేము భూములు ఇవ్వము, స్థలం ఇవ్వడం సాధ్యం కాదని డిప్యూటీ సీఎం గారి ప్రతిపాదన కూడా తిరస్కరించారు. అలాంటిది జంగా కృష్ణమూర్తి గారు చెప్పంగానే అప్పటి వరకు ఇంకా అది ఎలాంటి కార్యక్రమాలు కూడా లేవని చెప్తున్నారు ఆ ట్రస్ట్ కి. అలాంటి ట్రస్ట్ కి ఏకంగా 35 కోట్ల రూపాయలు ఇచ్చారు అంటే సో దీనికి బిఆర్ నాయుడు గారు సమాధానం చెప్పాలి, కానీ చెప్పడం లేదు. అయితే ఒకటి, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ అయితే బిఆర్ నాయుడు గారిని టార్గెట్ చేయడంలో రోజు రోజుకి డోస్ అయితే పెంచుతోంది. మొన్న డైరెక్ట్ గా ఆయన తీరే అనుమానాస్పదంగా ఉందని రాసేశారు, కానీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేదు అంటే నిజమే అనుకోవాలి. నిబంధనలు నైతిక విలువల్ని అక్కడ పక్కన పెట్టేసి కావాల్సిన వాళ్ళకి చంద్రబాబు గారి దగ్గర ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి ఇన్ఫ్లుయెన్సే బాగా ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలేమో నాయుడు గారు. ఇప్పుడు అంతే కదండి, రామోజీరావు గారు ఉన్న రోజులు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు, రామోజీరావు గారు ఉంటే ఫిల్మ్ సిటీకి వెళ్ళేవారు, కానీ ఇప్పుడు రాధాకృష్ణ గారిని కలిశారు. అంటే ఇప్పుడు రాధాకృష్ణ గారు పెద్దన్న పాత్ర పోషించాలనుకుంటున్నారేమో, ఆ విధంగానే ఉంది పరిస్థితి కూడా. రైట్. ఆధ్యాత్మిక విధ్వంసానికి జగన్ కుట్ర. తిరుమలలో ఖాళీ మద్యం సీసాల వ్యవహారమే నిదర్శనం అట. వైకాపా వాళ్ళు తప్పులు చేసి ప్రభుత్వంపై నెడుతున్నారు. వాళ్ళ టీవీ ఛానల్లో నానా యాగి చేస్తున్నారు. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారట, ఎల్లో మీడియా, ఈనాడు అచ్చంగా అదే ప్రముఖంగా జరిగిపోతున్నట్టు. ఈ మధ్యకాలంలో జరిగినవన్నీ ఎవరు విధ్వంసం చేశారు? అసలు లడ్డూలో జంతుకోగలిసిన దానికంటే పెద్ద విధ్వంసం ఇంకేది ఉంటుంది? ఎదురుదాడి చేస్తున్నారు. రామ్నాథ్ గారు చెప్పండి, సాక్షి టీవీ ఛానల్నే రానియకుండా చేస్తున్నారు కదా అక్కడ. అయినా కూడా జనం రకరకాల ఏమంటారు యూట్యూబ్ ద్వారానో లేకపోతే ఈ డైరెక్ట్ ఛానల్ ద్వారా, డైరెక్ట్ టీవీ ద్వారానో చూస్తున్నారు, అది వేరే విషయం. కానీ సాక్షి టీవీని రానివ్వకుండా చేస్తున్నారు. పత్రికని రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంత భయపడుతున్నాడు సాక్షి అంటే? ప్లస్ నిజంగానే విధ్వంసం ఆయన టైంలో ఇప్పుడు జరుగుతుందా, గతంలో జరిగిందా? ఇప్పుడు అబద్ధాలు ఎవరు చెబుతున్నట్లు? ఇప్పుడు కొమ్మినేని గారు దాదాపు బ్యానర్ ఐటమ్ రాశారు, ఏది ఆధ్యాత్మిక విధ్వంసం అనే కొత్త పదాన్ని సృష్టించి, ఇంకంటే ఫ్యూచర్ లో దీన్ని బాగా రెగ్యులర్ గా వాడతారనమాట జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక. ఓ కేబినెట్ భేటీ జరిగితే దాంట్లో ఏం జరిగింది, ఎలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారన్న అంశం బ్యానర్ ఐటమ్ గా కాకుండా ఒక ఆధ్యాత్మిక విధ్వంసం అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు అని చెప్పి దాన్ని హెడ్లైన్ గా పెట్టారంటే అర్థమైపోతుంది. మళ్ళీ దాంట్లోనే మీరు గమనిస్తే మంత్రులు సరిగా పనిచేయడం లేదని అన్న వార్తను మాత్రం జాగ్రత్తగా కప్పిపుచ్చేశారు. ఎన్నిసార్లు తీసుకున్నా జనం వినతులు తగ్గడం లేదు, మంత్రుల తీరు వల్లే ఈ దుస్థితి అని చంద్రబాబు గారు అన్నారట. మంత్రులు పని చేయట్లేదా, గవర్నమెంట్ అసలు పని చేయట్లేదా అన్నదానికి జోలికి వెళ్లకుండా రెండో వైపు మీరు చెప్పినట్లుగా సాక్షి మీద వ్యతిరేకంగా పిచ్చి వార్తలు రాస్తున్నారు. కొమ్మినేని గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఉన్నంత మీడియా ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా లేదు. అన్ని మీడియా సంస్థలు, అన్ని టీవీ ఛానళ్లు, పత్రికలు పెట్టుకొని కూడా ఇటువైపు ఉన్న ఒక సాక్షి మీడియాను కూడా రాకుండా చేయాలి అని అనుకుంటూ ఉన్నారంటే ఎంత అప్రజాస్వామికంగా వీళ్ళ నిర్ణయాలు ఉండాలి. దీన్ని బట్టి సరే, మా నిర్ణయాలు మేము మంచివైతే నిలబడాలి, వాళ్ళ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవచ్చు మా నిర్ణయాలన్నీ మంచివే, కానీ అవతల ఒక్క మీడియా సంస్థ కూడా మనకి వ్యతిరేకంగా మాట్లాడడానికి వీలు లేదు అని అంటూ ఉన్నారంటే వాళ్ళ నిర్ణయాలు అప్రజాస్వామికంగా ఉన్నాయి, ప్రజలకు ఆమోదయోగ్యంగా నిర్ణయాలు లేవు అన్నది చంద్రబాబు నాయుడు గారికి కూడా అర్థమవుతుంది. అందులో భాగంగానే సాక్షి మీడియాను ఆకూడదు, మనం అణిచివేయాలి అన్న లైన్ లోకి వెళ్తూ ఉన్నట్టుగా ఉన్నారు. అయితే ఈనాడు దాంతోపాటు ఈ ఏడాదిన్నరలో ఆధ్యాత్మిక విధ్వంసం చేసింది ఎవరు? మళ్ళీ ఎదురు వైసీపీ మీద నెట్టడం ఏంటి? కొమ్మినేని గారు తిరుమల లడ్డూలో కొవ్వు కలిపారు అని రాశారు. ఆ మాట ఉచ్చరించాలంటే మనకే భయం అవుతుంది.
దాన్ని రిపీటెడ్ గా ప్రచారం చేసి పత్రికల్లో రాయించుకొని ఆ తర్వాత అయోధ్య లడ్డులకు కూడా పంపారు ఇదే జంతువులకు అని పవన్ కళ్యాణ్ గారితో అనిపించి తీరా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అయోధ్య లడ్డులకైతే మంచి నెయ్యినే పంపించారు, దాంట్లో కల్తీ జరగలేదని చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు మిగిలిన లడ్డుల్లో అయినా సరే ఇలాంటి కొవ్వు కలిసింది అని ఎవరు నిర్ధారించారు? ఎవరూ నిర్ధారించలేదు. పైగా ఏ ట్యాంకర్లు అయితే మేము వెనక్కు పంపించామని చెప్పారో వీళ్ళు, అవి మళ్ళీ ఆగస్టులో ఇదే టీటీడీ బోర్డు ఆధ్వర్యంలో తీసుకొని పైకి రాశారు. దాన్ని సిబిఐ కూడా ధృవీకరించింది. మరి ఎలా చేశారు అంటే మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఏ ఇష్యూ వచ్చినా సరే వెంటనే తిరుమల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఒక భక్తి మాటన ఇదేదో ఈజీ ఫార్ములా లా ఉంది, ప్రజల్ని మతపరంగా ఈ దేవాలయాల పరంగా ఇట్లా రెచ్చగొడితే ఈజీగా మన వైపు కన్సాలిడేట్ అవుతారు, మనం ఏం చేసినా ఎలాంటి పరిపాలన అందించినా సరే ప్రజలకు అవన్నీ ఏం పట్టవు, ఇలాంటి సెంటిమెంట్ ఇలాంటి ఒక మతపరమైన ఒక విభజన చేస్తే ఆటోమేటిక్ గా మనతో ఉంటారని అనుకుంటున్నారేమో. కానీ మీరు బాగా గమనించండి, ఇంకా తీవ్ర స్థాయిలో సంక్షోభంలో తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోతుంది ఒక ఎపిసోడ్ లో అనుకున్నప్పుడు వెంటనే తిరుమల దగ్గరికి వెళ్ళిపోతుంది. వెంకటేశ్వర స్వామి అంటారు, మళ్ళా లడ్డు అంటారు. ఒకవేళ వీళ్ళు పోలీసులు ప్రభుత్వం మీడియా కుమ్మక్కైన తర్వాత ఇంకా ఏ కేసు నిలబడుతుంది? కొమ్మినేని గారు ఒక వ్యక్తులను అరెస్ట్ చేశాము, ఇద్దరిని వాళ్ళే తీసుకెళ్లి అక్కడ పెట్టారు అని అంటున్నారు. నిజంగా అంత ఎవిడెన్స్ ఉంటే కోర్టు రిమాండ్ ఎందుకు తిరస్కరిస్తుంది కొమ్మినేని గారు? అంత పెద్ద జరిగింటే, కుట్ర జరిగి ఉంటే ఏం లేదు. మొత్తం ఇప్పుడు అన్ని దానిలో అదే జరుగుతోంది. ఎవరైనా సరే ఒక నేరం జరిగింది అని ఫిర్యాదు చేస్తే వాళ్ళ మీద కేసు పెడుతున్నారు. ఆ సింహాచలంలో మొన్న ఓ ఇద్దరి మీద అదే పని చేసినారని చెప్తున్నారు. ఇది లడ్డూలో నష్టం వచ్చిందని చెప్పి పల్నాడులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీదే మర్డర్ కేసులు పెట్టేశారు. రివర్స్ లో టీడీపీ వాళ్ళే చంపుకున్నారని ధృవీకరించి ఆ తర్వాత పెట్టారు. ములకల్ చెరువు లిక్కర్ కేసు ఏమైంది? ఎవరైతే బయటకు తెచ్చారో వాళ్ళ మీదకే మళ్ళీ కేసు పెట్టేశారు. అంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే ఒక చోట లోపం ఉంది, ఒక చోట నేరం జరుగుతోందని ఎత్తి చూపితే మీ మీదే కేసులు పెడతాము అని ఒక స్పష్టమైన సంకేతాలు పంపిస్తూ ఎవరే కానీ మాట్లాడకూడదు, భావ ప్రకటన స్వేచ్ఛని నిర్దాక్షిణ్యంగా అణిచివేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని ఫేస్ చేయాలంటే ఫస్ట్ మీరు కేసు ఫేస్ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం నేరుగానే చెప్తుంది. అదే టైంలోనేమో అప్పుడు రామతీర్థం దగ్గర అక్కడ జరిగిన వాటన్నిటి ఆ గొడవల్లో పాల్గొన్న ఆ అరాచకానికి చేసినటువంటి కార్యకర్త తీసుకొచ్చి 5 లక్షల పరిహారం ఇచ్చి సన్మానం కూడా చేశారని వార్తలు వచ్చినాయి ఆ రోజులు. అప్పుడు చేసింది బాధితుడిగా గుర్తించేశారు, బాధితుడిగా గుర్తించారు. ఇప్పుడేమో తిరుమలలో ఏం జరిగినా సరే మొత్తం ఇప్పుడు మళ్ళీ ఇటు రివర్సు కరుణాకర్ రెడ్డి గారు అన్ని ఆధారాలతో సహా బయట పెడుతుండేసరికి ఎదురు దాడి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. రైట్, ప్రకాష్ రెడ్డి గారు మీరేమంటారు? ఆధ్యాత్మిక విధ్వంసం చేస్తున్నారంట మీరు. అంటే ఎప్పుడైతే విషయం వీక్ అవుతుందో పబ్లిసిటీ పీక్స్కు వెళ్తుందండి తెలుగుదేశం పార్టీకి సంబంధించి. నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో చెప్పుకోదగ్గ అంశాలు ఏమీ లేకపోవడము, ప్రభుత్వం వైఫల్యం చెందిందన్న విషయమే పదే పదే ప్రస్తావించడం, అందులో భాగంగా మంత్రులు సరిగా పనిచేయట్లేదు, ఐఏఎస్ అధికారులు మీరు సరిగా పనిచేయకపోవడం వల్ల ప్రజలకు మన పరిపాలన నచ్చట్లేదు, ఇవన్నీ చర్చలు జరిగిన సందర్భంలో గొప్పగా మేము పలాంది ఈ క్యాబినెట్ మీటింగ్ ద్వారా ప్రజలకు చెప్పవలసిన అంశం ఏదీ లేదు కాబట్టి వెంటనే ఆధ్యాత్మిక విధ్వంసం అనేసి హైలైట్ చేయడము. గత 1.5 సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుమలలో ఆధ్యాత్మిక విధ్వంసం చేసిందనేసి ఓ పబ్లిసిటీ చేయడం. అంటే ఎప్పుడైతే చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు వస్తాయో, ఎప్పుడైతే అక్రమ కేసుల గురించి ప్రజల్లో తిరుగుబాటు వస్తుందో, అక్రమ మద్యము వెలుగులోకి వస్తుందో, ఎప్పుడైతే అమరావతి రైతుల్లో ఆందోళన నెలకొనిందో, ఎప్పుడైతే అమరావతిలో దోపిడీ జరుగుతుందనేది విషయం పబ్లిసిటీకి వస్తుందో, ఎప్పుడైతే 99 పైసలకే వేల కోట్ల విలువ చేసేటువంటి భూములు పందేరం చేస్తున్నారని సాక్షి రాస్తారు, అప్పుడు ఈ లడ్డూల ఉదంతం బయటికి తీసుకొస్తారు. లడ్డూల్లో జంతువు కలిపింది లేదా ఆధ్యాత్మిక విధ్వంసం అంటే హిందుత్వాన్ని రుద్దేటువంటి ప్రయత్నం. అంటే ఈ ప్రభుత్వము గత 1.5 సంవత్సర కాలంలో ప్రజలకు చేసింది ఏదైనా ఉందంటే ఏదీ లేదు. గొంతెత్తిన ప్రతి ఒక్కరికి గొంతు నొలమడము, వాస్తవాల్ని ప్రజల్లోకి వెలుగు తీసుకొచ్చేటువంటి సాక్షి. అంటే కాదు, ఏడాదిన్నరలో జరిగినవన్నీ దేవాలయాల్లో జరిగినవన్నీ వేళ టైంలో జరిగినాయి కదా చంద్రబాబు గారి, అవన్నింటి మీ మీద దోసేస్తున్నారు కదా, మీరు ఒప్పుకుంటారా? అంటే తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, చంద్రబాబు గారి సీఎంగా ఉన్నా కూడా ఆయన ప్రభుత్వ హయాంలో జరిగేటువంటి తప్పులు, పొరపాట్లు, విధ్వంసాలన్నీ జగన్ గారికి క్రెడిట్. ఏదైనా 1-2 మంచి జరిగేటువంటి పరిస్థితి ఉంటే దానికి మాత్రం చారిత్రాత్మకమైన విషయంగా చంద్రబాబు గారే ర్యాప్ ఫౌండేషన్ని సృష్టించారు, ఆయన ప్రపంచ మేధావి, ఇటువంటివన్నీ కూడా ఆయన తీసుకొస్తారు. చంద్రబాబు గారే పాలు బితికేటువంటి విధానం నేర్పించారు. ప్రతి ఒక్కటి ఆయనే సెల్ ఫోన్లు కనిపెట్టారు, ఆయనే మైక్రోసాఫ్ట్ తెచ్చారు, ఆయనే
హైదరాబాద్ నిర్మించారు, ఆయనే ప్రపంచ రాజధాని నిర్మిస్తున్నారు. గొప్ప గొప్ప అసత్యాలన్నీ కూడా వాస్తవాల కింద ప్రచారం చేసుకునేటువంటి విధానం.